హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు అసలు ఏ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేయాలి? వీక్లీలో డ్రా చేయాలా, మంత్లీలో డ్రా చేయాలా, లేదంటే మనం డైలీ ఫ్రేమ్ ఆర్ వన్ అవర్ క్యాండిల్ మనం ఏ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేయాలి? సో మనం డ్రా చేసిన తర్వాత ఆ లెవెల్లో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి? సో మనకి సపోర్ట్ దగ్గర మనం ఎలా యాక్ట్ చేయాలి, అలాగే రెసిస్టెన్స్ దగ్గర మనం ఎలా యాక్ట్ చేయాలనేది ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాము. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సపోర్ట్ అంటే మనకి ప్రైస్ ఏదైతే ఉందో అది మల్టిపుల్ టైమ్స్ మనకి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకొని అగైన్ ప్రైస్ అనేది మనకి ఇలా అప్ సైడ్ మొమెంటం చేస్తుంది కదా. సో మనకి ఎప్పుడైతే ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యి మనకి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందో ఆ జోన్ని మనకి సపోర్ట్ అంటారు, లేదు డిమాండ్ జోన్ అంటారు. డిమాండ్ జోన్ ఎందుకంటారు అంటే డిమాండ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకి ఏమవుతారు, బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు అనమాట. సో ప్రైస్ అనేది మనకి మంచి వాల్యుయేషన్లోకి వచ్చింది, సో మన ప్రైస్ అనేది డిస్కౌంట్లో దొరుకుతుంది. సో అక్కడ నుంచి మనకి బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. సో అక్కడ ఏమవుతుంది, మనకి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇక్కడ డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి అగైన్ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ మూమెంట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, సింపుల్గా సపోర్ట్ జోన్ అంటాం. సో అలాగే మనకి ఏదైతే ప్రైస్ ఇలా మూవ్ అవుతూ ఉంది కదా, ఒక లెవెల్కి రాగానే ప్రైస్ అనేది అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి ప్రైస్ ఎక్కడికైతే వెళ్ళి రిజెక్ట్ అవుతుందో, స్వింగ్ హై ఉంది కదా ఇక్కడ సో మనకి ఎప్పుడైతే ప్రైస్ అనేది హైలోకి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మనకి రిజెక్ట్ అవుతుందో, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ప్రైస్ రిజెక్ట్ అయ్యే ఆ ఏరియాని అక్కడ మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ లెవెల్ అంటాము. రెసిస్టెన్స్ లెవెల్ లేదా సప్లై జోన్ అంటే మనకి అక్కడ సప్లై అనేది తక్కువ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మనకి ఏంటి, ఒక ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రెచ్ అయింది. సో మనకి ఇక్కడ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. అగైన్ మనకి ప్రైస్ అనేది మనకి డ్రాప్ అవుతుంది. సో డ్రాప్ అయిన తర్వాత అగైన్ మనకి సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత అగైన్ మనకి ప్రైస్ అనేది మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో మనకి దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రైస్ మనకి ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్తుందో అది సపోర్ట్ జోన్. అగైన్ మనకి ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మనకి ప్రైస్ రిజెక్ట్ అవుతుందో అది రెసిస్టెన్స్ లెవెల్. సో మనకి సపోర్ట్ అంటే ఏంటి మనకి కొంచెం అర్థమైంది. సో మనం ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అసలు ఎలా డ్రా చేయాలి, ఒకవేళ డ్రా చేస్తున్నాం సో మనం ఏ టైం ఫ్రేమ్లో అనేది క్లియర్గా డ్రా చేయాలి, మనకి ఏ టైం ఫ్రేమ్లో మనం అనేది డ్రా చేస్తే మనకి క్లియర్ రిజల్ట్స్ అనేవి మనకి ఉంటాయనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాము. సింపుల్గా మన చార్ట్ పైన ఏ టైం ఫ్రేమ్లో ఎలా డ్రా చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తా. కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకోసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మీరే క్లియర్గా మీ చార్ట్ పైన డ్రా చేసుకుంటారు. సో ఓకేనా, ఇప్పుడు నేను మీకు బ్యాంక్ నిఫ్టీలోకి తీసుకెళ్ళి బ్యాంక్ నిఫ్టీ నుంచి మనం ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలో చూపిస్తాను. సో మ్యాక్సిమం నార్మల్గా అందరూ నిఫ్టీలో వేరే స్టాక్స్లో చూపిస్తారు కదా. సో నేను వచ్చేసి ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి రీసెంట్గా మనకి మార్కెట్ ఫాలో అవుతుంది కదా, మనకి మార్కెట్ ఫాలో అవుతుంది లాస్ట్ 6 months లేదా లాస్ట్ 1 year ఫ్యూ మంత్స్ డేటా తీసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్గా ఎలా డ్రా చేయాలో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. సో మనకి ఇది 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, ఇది స్క్రీన్ ఫుల్ పెడుతున్నాయండి. సో మనకి ఇది ఏదైతే ఉందో ఇదంతా ఒకసారి ఇగ్నోర్ చేయండి. నాకు లాస్ట్ మనకి ఇది ఫ్యూ ఇయర్స్ నుంచి డేటా అనమాట. సో నేను ఇలా డ్రా చేసుకుంటాను. మనకి మార్కెట్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ చూడండి, ఇక్కడ 61,786 ఉంది కదా ఆల్ టైమ్ హై, అలాగే మనకి 47,849 ఆల్ టైమ్ మనకి లో ఉంది కదా ప్రీవియస్గా. సో ఇదంతా నాకు ఏంటంటే మనకి ఇదంతా నేను డ్రా చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. అగైన్ మళ్ళీ మీకోసం ఓకే ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం క్లియర్గా డ్రా చేయాలి చార్ట్ పైన. అసలు మనం ఎలా డ్రా చేయాలి, మనం ఎప్పుడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేస్తున్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్కి మనము మూవ్ అవ్వాలి. సో మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 day క్యాండిల్ తీసుకోండి. సో ఇలా 1 day క్యాండిల్ తీసుకున్నారు కదా. సో ఇలా జూమ్ ఇన్ చేయండి, చార్ట్ మొత్తం ఇలా జూమ్ ఇన్ చేయండి. సో ఇలా ఇక్కడ వరకు ఉంది కదా, ఓకే డన్. ఇప్పుడు మనకి ఇలా మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రెండ్ లైన్, ఇన్ఫో లైన్, ఎక్స్టెండర్ లైన్, ట్రెండ్ యాంగిల్ ఉంది కదా, హారిజంటల్ లైన్ మనం క్లిక్ చేయండి. హారిజంటల్ లైన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఏదైతే టచ్ పాయింట్స్ ఉన్నాయి కదా, టచ్ పాయింట్స్ మీన్స్ మనకి ఇక్కడ స్వింగ్ లో ఉంది, ఓకేనా, ఇక్కడ స్వింగ్ లో ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి టచ్ పాయింట్ మల్టిపుల్గా మనకి ఎక్కడైతే టచ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి అక్కడ మనం అనేది ట్రెండ్ లైన్ అనేది అది డ్రా చేసుకోవాలన్నమాట. మనకి హారిజంటల్ లైన్ ఎక్కడ డ్రా చేయాలి, మనకి మల్టిపుల్ ఎక్కడైతే మనకి టచ్ లైన్స్, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టచ్ లైన్ ఉంది, అగైన్ ఇక్కడ టచ్ లైన్ ఉంది,
వచ్చేసి అగైన్ ఇక్కడ టచ్ పాయింట్ ఉంది. అంటే మనకి మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఎక్కడైతే మనకి కనిపిస్తాయో మనం అక్కడ ఎగ్జాక్ట్లీ లైన్ చేయాలి. ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మనం డైలీ ఫ్రేమ్లో చేస్తున్నప్పుడు ఒక కలర్ అనేది మనం చూస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అవర్లీ టైం ఫ్రేమ్లో చేస్తున్నప్పుడు ఇంకో కలర్ చూస్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఇది బ్లాక్ తీసుకుందాము. సో ఓకే, ఇక్కడ ఒక మనము హారిజాంటల్ అనేది మనం ఇక్కడ డ్రా చేస్తాము. అగైన్ చూడండి, ఓకే అగైన్ హారిజాంటల్ లైన్, మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఎక్కడ ఉంటున్నాయి మనకి అక్కడ చూడండి, అక్కడ మనం అనేది డ్రా చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ పాయింట్, అగైన్ టచ్ పాయింట్, అగైన్ టచ్ పాయింట్, అగైన్ టచ్ పాయింట్. సో మనకి ఇక్కడ ఎన్ని టచ్ పాయింట్స్ వచ్చాయి? నియర్లీ 4 to 5 టచ్ పాయింట్స్ వచ్చాయి. సో ఇక్కడ హారిజాంటల్ అనేది డ్రా చేసాము. సో ఇక్కడ చూడండి, అగైన్ హారిజాంటల్ లైన్, టచ్ పాయింట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చా? 1 2 3 4. ఓకే, ఇక్కడ పైన ఏంటి? హారిజాంటల్ లైన్ ఆల్ టైమ్ హై దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఓకేనా, ఇప్పుడు క్లియరా? ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడైతే మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఎక్కడైతే మనకి కనిపిస్తాయో డైలీ ఫ్రేమ్ టైం ఫ్రేమ్లో మనం అక్కడ అనేది డ్రా చేసుకుంటాము. సో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎలా డ్రా చేసుకున్న తర్వాత మనకి అది ఎలా ఉండాలి అంటే, ప్రైజ్ అనేది మనకి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ప్రైజ్ అనేది మనకి అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో అగైన్ అది ఫాల్ అయిన తర్వాత మనకి ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో అగైన్ అదే రెసిస్టెన్స్ లెవెల్ లాగా మనకి యాక్ట్ చేయాలన్నమాట. అంటే మల్టిపుల్ టైమ్స్ అది మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్గా మనకి యాక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు ఒక హారిజాంటల్ అని డ్రా చేసాం కదా. సో మనకి ఇక్కడ సపోర్ట్ యాక్ట్ చేసింది, అగైన్ పైకి వెళ్ళింది, ఇక్కడ మనకి అగైన్ మనకి రివర్స్ అయింది, అగైన్ మనకి ఇక్కడికి వెళ్ళింది, అగైన్ రివర్స్ అయింది, అగైన్ ఇక్కడ మనకి యాక్ట్ చేసింది. సో మనం ఒక మల్టిపుల్ టైమ్స్ ఒకసారి మనం హారిజాంటల్ లైన్ మనం డ్రా చేసామంటే అదే మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ గాను అండ్ రెసిస్టెన్స్ గాను మనకి అది యాక్ట్ చేస్తుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే మనకి అలా యాక్ట్ చేస్తుందో మనం అలాంటి లెవెల్ని మనం చూస్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మనకి ఎప్పుడైతే మనకి ఈ టచ్ పాయింట్స్ యాడ్ అవుతున్నావో దాన్ని మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇది ఎక్కడ ఫ్రేమ్ చేసాము? మనము డే క్యాండిల్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం సేవ్ చేసి 1 అవర్లోకి వచ్చేసేయండి. సో ఇది జూమ్ ఇన్ చేయండి ఇలా మొత్తం. సో ఇది ప్రాబ్లం లేదు, మనకి కనిపించట్లేదని మనం టోటల్గా మనం డ్రా చేసిన తర్వాత 5 minutes క్యాండిల్లోకి వెళ్ళి మనం చూద్దాము అసలు మనం ఎలా డ్రా చేసాము, మనకి మనం డ్రా చేసిన లెవెల్స్ ఏమైనా వర్కౌట్ అవుతా లేదా చూద్దాం. సో ఓకేనా, సో మ్యాక్సిమం మీకు ఎంత, సో ఓకే ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ ఇన్, ఓకే జూమ్ అవుట్ చేశారు కదా. ఇక్కడ మనం ఎక్కడున్నాము? 1 hour క్యాండిల్లో ఉన్నాము. సో 1 hour డైలీ ఫ్రేమ్లో, సారీ 1 hour ఇక్కడ క్యాండిల్లో చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు చూడండి మల్టిపుల్ టచ్ పాయింట్స్ మనకి ఎక్కడ ఉంటాయో మనం అక్కడ డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూసుకోండి, 1 టచ్ పాయింట్, 2 టచ్ పాయింట్స్, ఇక్కడ 3 టచ్ పాయింట్స్, ఇక్కడ 4 టచ్ పాయింట్స్. మనకి ఇక్కడ నియర్లీ 4 to 5 టచ్ పాయింట్స్ అనేది మనకి, అంటే మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అక్కడ వరకు వచ్చి రిజెక్ట్ అవ్వడము, అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు ఇది మనం 1 hourలో డ్రా చేస్తున్నాం కదా, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోండి, ఇలా కలర్ చేంజ్ చేయండి. సో ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టచ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి 2, ఓకే సో ఓకే ఇక్కడ చూడండి హారిజాంటల్ లైన్ టచ్ పాయింట్ చూడండి, ఇక్కడ 1 టచ్ పాయింట్, ఇక్కడ ఇది అగైన్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంపల్స్ ఇక్కడ ఆగిపోయింది. సో అగైన్ ఇక్కడ సో మనకి ఇక్కడ 4 to 5 మనకు ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ పాయింట్ 1 టచ్ పాయింట్, ఇక్కడ 2 టచ్ పాయింట్స్, ఇక్కడ 3 టచ్ పాయింట్స్,
ఓకే, ఇక్కడ మీ ప్రైస్ చూడండి, కింద నుంచి ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్ళింది, అగైన్ ఇక్కడ రివర్స్ అయింది, అగైన్ ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చింది. సో మనకి ఇక్కడ ఇన్ని టచ్ పాయింట్స్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ సేవ్ చేయండి, 5 minutesలోకి రండి, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేసాం, బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం లెవెల్స్ అనేది డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఒకసారి మనం ఇక్కడ చూడండి, మనం ఏ లెవెల్ అయితే డ్రా చేసామో ఇక్కడ ఒకసారి చూడండి. మనం ఇక్కడ ఏం చేసాము, 1 అవర్లో డ్రా చేసాము. ఇప్పుడు మనం 1 అవర్లో డ్రా చేసాము కదా. సో ఇక్కడ చూడండి, మనం ఏదైతే మనం రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాము, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి ఎక్కడ చూడండి, ఇక్కడ మనకు రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చింది. అంటే మనం ఏదైతే లెవెల్ డ్రా చేసామో ఆ లెవెల్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ చూడండి, అగైన్ మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ కింద మార్కెట్ ఓపెన్ అయింది. సో అగైన్ ఇక్కడ వరకు వెళ్ళింది, కన్సల్టేట్ జరిగి కిందకి వచ్చింది, మనకు మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, అగైన్ ఇక్కడికి వచ్చేసి కిందకి వచ్చేసింది. అంటే మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైతే ట్రెండ్ లైన్ మనం హారిజాంటల్ లైన్ మనం తీసుకున్నామో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసాము. సో మనం తీసుకున్న లెవెల్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది మల్టిపుల్ టైమ్స్ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ మనకి ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా మనం యాక్ట్ చేసింది, కిందకి వచ్చింది. ఓకే, సో అంటే మనం ఏదైతే డ్రా చేసామో అదే సపోర్ట్ లెవెల్గా, అదే రెసిస్టెన్స్ లెవెల్గా ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అంటే మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ వరకు వెళ్ళింది, ప్రైస్ అనేది అగైన్ కిందికి రావడం జరిగింది. సో పైన కూడా చూడండి, మనం ఏదైతే డ్రా చేసామో ఆ లెవెల్కి మార్కెట్ అనేది ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఆ లెవెల్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. సో మనకి మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. మనం ఈ లెవెల్ ఏం చేస్తాం, ఈ లెవెల్ దగ్గర మనం ఎలా యాక్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఎలా లెవెల్స్ అనేవి మనం డ్రా చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఒక్కోసారి ఆ లెవెల్ పైన వెళ్ళి క్లోజ్ అవ్వడము, లేదంటే ఆ లెవెల్ బ్రేక్ అయిపోయి మన కిందికి రావడము. సో మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనం ఇది ఒక లెవెల్ ఇప్పుడు డ్రా చేసి పెట్టుకున్నాము, ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇది బ్లాక్ హారిజాంటల్ లైన్. సో మనం ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ లెవెల్ ఇక్కడ మనం డ్రా చేసి పెట్టాము కదా అని చెప్పేసి ఈ లెవెల్ బ్రేక్ అయినా కానీ మనం ఆ లెవెల్ అలా వదిలేము. సో మనం ఏంటంటే మనం కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఈ లెవెల్ మనకు అనేది బ్రేక్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడికి యాక్ట్ చేసుకోవచ్చు, అగైన్ హారిజాంటల్ లైన్. సో ఈ లైన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ వరకు మనం దీన్ని అనేది చేంజ్ చేస్తాం, హారిజాంటల్ లైన్. ఓకేనా. సో ఇప్పుడు మన రెసిస్టెన్స్ లెవెల్ ఏమైపోయింది, మనకి ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల 2 days నుంచి మనకి మార్కెట్ ఏదైతే మన రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో అది బ్రేక్ అవుతూ అగైన్ అది మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ అగైన్ బ్రేక్ అవుతుంది. కాబట్టి సో మనం ఆ లెవెల్ అనేది చేంజ్ చేసాం. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అలానే ఉంటుంది. అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసినా డౌన్ సైడ్ మూమెంటం చేసినా మార్కెట్ మన లెవెల్ అనేది చేంజ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనకు ఆ లెవెల్ బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే మనకు ఆ లెవెల్ వీక్ అయిపోతుందో, ఎప్పుడైతే మనకు ఆ లెవెల్ వీక్ అవుతుందో సో మనకి అప్పుడు మార్కెట్ అనేది ఆ లెవెల్కి రెస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి సో ఆ లెవెల్ని మనం అక్కడ మనం డ్రా చేయడం జరుగుతుంది. అంటే మనం ఆ లెవెల్ని చేంజ్ చేస్తామన్నమాట. సో అంతే, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని క్లియర్గా ఇప్పుడు చూడండి. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది, సో ఇదనమాట మన నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి కింద. సో మన నెక్స్ట్ మన మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం చూసుకుంటాం, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది 58,023 ఇక్కడ వరకు వస్తుంది. మనం ఏంటంటే ప్రైస్ ఇక్కడ వరకు రాగానే మనం ఇక్కడ యాక్టివేట్ అయిపోతాం. ఈ లెవెల్లో మార్కెట్ మనకు రిజెక్షన్ వస్తుందా, లేదంటే ఇది మార్కెట్ కూడా ఈ లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి అగైన్ మనకి ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతే పైకి మనకి మూమెంట్ అనేది పైకి ఇస్తుందా అనేది చూస్తాము. సో అక్కడ నుంచి మనం ప్రైస్ యాక్షన్ అనేది బట్టి దాన్ని బట్టి మనం అనేది యాక్ట్ చేస్తాము. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సింపుల్గా ఇలా డ్రా చేసుకోవచ్చు. సో మనకి ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.